వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. 10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బ్యాంక్ కిటికీ అద్దాలు పగలగొట్టి ఇనుప రాడ్లను గ్యాస్ కట్టర్తో తొలగించి లోపలికి చొరబడ్డారు దొంగలు. ఆ వెంటనే సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి హాట్ బాక్స్ ను తీసేశారు. బ్యాంక్ లో క్యాష్ కు ఒక లాకర్, గోల్డ్ కు 2 లాకర్లు ఉండగా అందులో ఒక గోల్డ్ లాకర్ ను గ్యాస్ కట్టర్తో కత్తిరించి 10 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తును చేపట్టారు. నిఘా వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగానే దొంగతనం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెస్ట్ ఏదైతే ఉందో, క్యాష్ చెస్ట్, గోల్డ్ చెస్ట్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాంట్లోకి చొరబడటానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు. అదేవిధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన డీవీఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మొత్తం కూడా గ్యాస్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. క్యాష్ మాత్రం బ్యాంకులో ఏం పోలేదు. ఎంత బంగారం పోయింది అనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తీరుస్తూ ఉన్నారు. అది లెక్క తెలుసుకొని మిగతా వివరాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. ఇంకైతే ఎలాంటి క్లూస్ జరగలేదు. ఇది మిడ్నైట్లో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంకులో ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ 8:30కి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేసేటప్పటికి ఆ పక్క కిటికీ తొలగించింది. ఏంటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్లో దొంగతనం జరిగిందని మాకు తెలిసింది. అందులో మా యొక్క 30 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి మేము డబ్బులు తీసుకున్నాము. ఆ విషయం తెలియగానే మేము ఇక్కడికి వచ్చి బ్యాంక్ మేనేజర్ వాళ్ళని ఎట్లా అడిగితే లోపల రన్నింగ్ జరగలేదు. వాళ్ళని అడిగితే మా యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మాకు ఇంకా పూర్తి సమాచారం మాకు ఇంకా బయటకు రాలేదు, వాళ్ళు తెలిసిన మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. మా యొక్క బంగారం మేము పెట్టిన బంగారం అయితే మనం అప్పు ఎంత తీసుకున్నామో అంత అమౌంట్ మేము చెల్లిస్తాము. మా బంగారం మాకు తిరిగి ఇచ్చేయాలి. తిరిగి ఇయ్యని ఎడల మా యొక్క గోల్డ్ రేట్ ఎంత ఉన్నదో గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చి మా యొక్క మేము చేయించిన దాన్ని లెక్కించాల్సి సహా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఏంటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్లో దొంగతనం జరిగిందని మాకు తెలిసింది. అందులో మా యొక్క 30 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి మేము డబ్బులు తీసుకున్నాము. ఆ విషయం తెలియగానే